ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నిమిత్త డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025 రిలేటెడ్గా మనకు May 7th ఎగ్జామ్ అయితే ఉండబోతుంది కదా. వీటికి సంబంధించి నేను కొన్ని థింగ్స్ అయితే మీతో డిస్కస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనకు ప్రాక్టీస్గా ఉండడానికి మాక్ టెస్ట్ అనేది రాయడం బెటర్ అనమాట. ఆ యొక్క మాక్ టెస్ట్ ఎలా రాయాలన్నది కూడా వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఐసెట్ 2025 రిలేటెడ్గా May 7th మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఇది అందరికీ కూడా తెలిసిందే. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయాయి. ఆల్రెడీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి అయితే గమనించండి. మెయిన్గా మనము దీనికి సంబంధించి కొన్ని టిప్స్ మాట్లాడుకొని దాని తర్వాత మనము ఈ యొక్క మాక్ టెస్ట్ ఎలా రాయాలన్నది అయితే గమనిద్దాం. మెయిన్గా టిప్స్ వచ్చేటప్పటికి యాజువల్గా మీకు అందరికీ తెలిసిందే. మనకి ఏంటంటే ఇప్పుడు డిగ్రీ అయిపోతుందంటే డెఫినెట్గా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే మీరు అటెంప్ట్ అయితే చేసే ఉంటారు. సో అలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు వెళ్తున్నారు అంటే అక్కడ అటెంప్ట్ చేశారు అంటే అక్కడ ఏదైతే ప్రోటోకాల్ కానీ అక్కడ థింగ్స్ ఏవైతే మీరు ఫాలో అయ్యి ఉంటారో సేమ్ అవే థింగ్స్ మీకు ఇక్కడ ఏదైతే ఐసెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా మీరు ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ఇంకొకసారి నేను రిమైండ్ అయితే చేస్తున్నాను. యాజువల్గా ఫస్ట్ ఏంటంటే మీరు ఎంటర్ అవ్వడానికి ఈ యొక్క ఐసెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందా అది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందులో మీరు గమనించినట్టయితే మనకు తంబ్ వేయాల్సి ఉంటుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. సో అది ఐసెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది తీసుకెళ్ళండి. హాల్ టికెట్ రిలీజ్ అయింది కదా అది తీసుకెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఏదైతే మీకు ఏదైతే ఐడి ఉంటుందో ఐడి ప్రూఫ్ ఏదైనా ఆధార్ కార్డు కావచ్చు ఏదైతే ఒరిజినల్ ఉంటుందో అది మీరైతే తీసుకెళ్ళండి. ఇవి మెయిన్గా క్యారీ చేయాల్సిన థింగ్స్ అనమాట. అంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా రిమైనింగ్ చాలా ఉంటాయి బట్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ కొంతమంది డ్రాబ్యాక్ అయితే అవుతారు. అందులోనూ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళడంలో చాలామంది డ్రా అయితే అవుతారు. సో అది మీరైతే క్యారీ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డెఫినెట్గా టైం అయితే మీరైతే చూడండి. ఎందుకు అంటే మనకు వేరే ఎగ్జామ్స్ లాగా 180 minutes ఇలా అయితే ఉండదు. జస్ట్ 150 minutes మాత్రమే ఉంటుంది. అందులోనూ మీరు 200 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్స్ కూడా మనకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉంటాయి. అంటే మనకి ఇదివరకు డిగ్రీలో చదివినవి కావచ్చు, మీరు ఏదైతే ఏ డిగ్రీ అయినా కూడా బ్యాచిలర్ డిగ్రీలో చదివినవి అయితే ఉండవు. కంప్లీట్గా మనకు అన్ని న్యూగా ఉంటాయి. అంటే మనకు ఏదైతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కావచ్చు, మెంటల్ ఎబిలిటీ రిలేటెడ్గా కావచ్చు, ఇలా జనరల్ టాపిక్స్ మీద ఎక్కువగా అయితే ఉంటాయి. కాబట్టి అవి మనకు రాయడానికి కానీ ఆ థింగ్స్ సాల్వ్ చేయడానికి కానీ డెఫినెట్గా చాలా టైం అయితే పడుతుంది. సో ప్రాక్టీస్ మీద ఉన్నట్టయితే ఈజీగా అయితే అయిపోతుంది. లేదు అనుకున్నట్టయితే కొంచెం టైం వేస్ట్ అయితే అవుతుంది. సో కాబట్టి ఒకే దగ్గర మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయకోకుండా మ్యాక్సిమం 200 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఎలాంటిది లేదు. కాబట్టి డెఫినెట్గా ఏదైతే నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీరు ఎయిమ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఒకే క్వశ్చన్ దగ్గర ఆగిపోకోకుండా అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినట్టయితే మీకు మీరు అనుకున్న మ్యాక్సిమం మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దట్టు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐసెట్ రిలేటెడ్గా ఈ యొక్క ర్యాంకింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని ర్యాంక్స్లో మనకు వస్తే సీట్ వస్తుంది అన్నది మనం గమనించినట్టయితే టాప్ యూనివర్సిటీస్లో మీకు రావాలంటే ఖచ్చితంగా బిలో 1000 ఆర్ బిలో 500 ర్యాంక్ అనేది రావాల్సి ఉంటుంది. లేదు మనకు మీడియంగా యూనివర్సిటీస్ అలా వచ్చినా పర్లేదు అంటే బిలో 4000 బిలో 3000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది అక్కడ కూడా మన కేటగిరీ అయితే ప్లే చేస్తుంది. అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ అట్లీస్ట్ మీరు బిలో 5000 ర్యాంక్ కన్నా ఏమైతే చేసి మీరైతే మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది మెయిన్గా మీరైతే మైండ్లో అయితే పెట్టుకోండి. దీని రిలేటెడ్గా ఎగ్జామ్ అయితే రాయండి. ఒకే క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం అయితే వేస్ట్ అనేది చేయకండి. సో ఇది మెయిన్గా ఎగ్జామ్ నేను ఇవ్వాలనుకున్న పర్సనల్ టిప్స్ అయితే అనమాట. ఇక మాక్ టెస్ట్ రిలేటెడ్గా మాట్లాడదాం. ఇక్కడ మాక్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు ఎగ్జామ్ ఏదైతే అటెంప్ట్ చేయడానికి వెళ్తారో అలా అటెంప్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో ఎగ్జామ్ దాన్ని మీరు ముందుగానే ఫీల్ అవ్వాలి. ముందుగానే మేము రాస్తే ఎలా ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకుంటే అది మాక్ ఎగ్జామ్ అనమాట. అది మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ అయితే ఉంది. ఇది వదిలిపెట్టేసేయండి. జస్ట్ నార్మల్గా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి విజిట్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు 3 dots అయితే ఉంటాయి. 3 lines అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే 3 lines అయితే మనకైతే ఉంటాయి. ఇక్కడ నేను అగైన్ రిఫ్రెష్ చేసి అయితే చూపిస్తాను. అక్కడ మనకు 3 lines అయితే ఉంటాయి. ఈ 3 lines మీద మీరు క్లిక్ చేయగానే ఆటోమేటెడ్గా ఏంటి అంటే మనకు కొంచెం స్క్రోల్ చేయగానే మాక్ టెస్ట్ అని చెప్పి క్లియర్గా మనకైతే గమనించవచ్చు. ఈ మాక్ టెస్ట్ అని మనకి ఇక్కడ అయితే ఉంటుంది. ఈ మాక్ టెస్ట్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటెడ్గా మనకి ఇక్కడ మాక్ టెస్ట్ అనేది వైట్ కలర్లో హైలైట్ అయింది కదా. అగైన్ దాని మీద క్లిక్ చేసినట్టయితే
అయితే మీకు వేరే పేజ్ అని అయితే వెళ్ళిపోతుంది. జస్ట్ సింపుల్గా ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, ఈ సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఎగ్జామ్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి మీరు ఏదైతే మీరు ఆన్లైన్లో అఫీషియల్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ అగైన్ మీరు ఇవన్నీ డిస్క్రిప్షన్ రీడ్ చేసి నెక్స్ట్ అన్న దాని మీద క్లిక్ చేసి మీకు ఈ యొక్క ఏవే క్వశ్చన్స్ ఉంటాయి, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లో రాద్దాం అనుకుంటున్నారు, దాని తర్వాత మనకి ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీరు అనేది ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. సో ఇలా ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత కింద మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసి ఈ యొక్క ఎగ్జామ్ అనేది మీరైతే రాయొచ్చు. అలా మనకు ఇంకా 200 క్వశ్చన్స్ మీరు అనుకున్న టైంలో అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా అన్నది కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ విధంగా మీరు ఎగ్జామ్ అయితే రాయండి. ఇక్కడ మాక్ టెస్ట్ రిలేటెడ్గా ఆన్సర్స్ అయితే మేబీ రాకపోవచ్చు. జస్ట్ మీరు టైం అనేది క్లియర్గా ఫాలో అవుతున్నారా లేదా అన్నది, ఈ టైంలో పెడుతున్నారా లేదా అన్నది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఐసెట్ రిలేటెడ్గా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు ఎగ్జామ్ రియల్ టైంలో మీరు మంచిగా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఐసెట్ రిలేటెడ్గా మన ప్రజెంట్ అయితే తక్కువ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఎందుకు అంటే మనకి కౌన్సిలింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఫర్దర్గా చాలా లేట్ ప్రాసెస్ ఇది. ఎందుకు అంటే ఇవి వెళ్ళే కొద్దీ పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే బ్యాచిలర్ డిగ్రీస్ అంటే ఓన్లీ డిగ్రీ మీద ఇది బేస్ అయి ఉండదు, రిమైనింగ్ వేరే డిగ్రీస్ కూడా చాలా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇక్కడ ఈ యొక్క ఐసెట్ రిలేటెడ్ ఎంబీఏ కావచ్చు జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్లీ మన నార్మల్ డిగ్రీలే అవసరం లేదు, బీటెక్ చేయొచ్చు, లేదంటే హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఏ డిగ్రీ చేసినా కూడా వీళ్ళు అనేది దీనికైతే ఎలిజిబుల్. సో అన్ని రిలేటెడ్గా డిగ్రీకి సంబంధించి రిజల్ట్స్ వచ్చి ఆ యూనివర్సిటీస్ రిలేటెడ్గా సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత ఈ ఫర్దర్గా కౌన్సిలింగ్ అనేది మూవ్ అవుతుంది. సో డెఫినెట్గా మనం డిలేస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో అందుకని కొంచెం నిదానంగా అయితే వీడియోస్ చేస్తున్నాం. వన్స్ ఈ కౌన్సిలింగ్ డేట్స్ ఈ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఓఏ టు జెడ్ ఏవైతే మీకు మైండ్లో క్వశ్చన్స్ ఉంటాయో అన్ని రిలేటెడ్గా వీడియోస్ అయితే వస్తాయి. మీకు బిలీవ్ లేకపోయినట్టయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూసుకోవచ్చు. మీకు డెఫినెట్గా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.